హాయ్ అండి. ఈ రోజు ఇక్కడ పొద్దున్న నుంచి ఫుల్ గా వర్షం పడుతుంది అనమాట. అందుకోసమనే వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను సింపుల్ గా ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ బోన్లెస్ చికెన్ లో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఎగ్ వేసి బాగా కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎలా డీప్ ఫ్రై చేయకుండా కూడాను చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ సైడ్ కి తీసేసి అందులోనే మనకు నచ్చినన్ని గుడ్లు కొట్టి అవి బాగా ఫ్రై చేసుకొని సైడ్ కి తీసుకోవాలి. ముందు సైడ్ కి తీసిన ఆయిల్ మళ్ళీ వేసుకొని అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా చికెన్ ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. నేను పెద్ద చికెన్ ముక్కలు తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు చిన్నవే తీసుకుంటే కట్ చేయాల్సిన అవసరమే లేదు. క్యారెట్, బీన్స్ లైట్ గా మగ్గిన తర్వాత రైస్, చికెన్ ముక్కలు, ఎగ్, ఉప్పు, కారం, కాస్తంత పెప్పర్ పౌడర్, తర్వాత వెనిగర్, సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాసులు మీకు ఇష్టం లేనప్పుడు స్కిప్ చేసేయచ్చు. ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. నెక్స్ట్ రైస్ చిటపట్లాడినంత వరకు కూడాను మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.